వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ పవన్. ప్రజెంట్ అయితే చూస్తున్నారు కదా, ఇంత నిర్మానుష్యమైన ప్రదేశంలో ఎందుకున్నాము అంటే, ఇక్కడ నాకు చాలామంది చెప్పాడు ఈ ఇలాంటి ఈ కోటలో అయితే పారానార్మల్ యాక్టివిటీస్ ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పేసి, అలాగే రాత్రిపూట ఏడుపు శబ్దాలు వినిపిస్తున్నాయని చెప్పేసి, అంటే ఎవరో పెద్ద పెద్ద గజ్జెల సౌండ్లు వినిపిస్తున్నాయని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళైతే నాకు చాలామంది చెప్పడం జరిగింది. సో అసలు ఏముంది ఈ కోటలో, ఎందుకు ఇంత భయంకరమైన శబ్దాలు ఇందు నుంచి వస్తున్నాయి అంటే, పగటిపూట చాలా ప్రశాంతంగా ఉండే ఈ కోటలో రాత్రిపూట ఎందుకని ఇంత అల్లకల్లోలం సృష్టిస్తున్నారు అంటే ఎవరున్నారు? ఇందులో అయితే కొన్ని ఆత్మలు నివసిస్తున్నాయని చెప్పేసి అయితే చుట్టుపక్కల వాళ్ళు అయితే చెప్పడం జరిగింది. నేను క్లియర్గా కనుక్కున్నాను. సో మమ్మల్ని ఇక్కడికి వచ్చే ముందు కూడా చాలామంది హెచ్చరించారు, వద్దు, దెయ్యాలతో చటగాటాలు వద్దు, డెఫినెట్గా మీ ప్రాణాలకే ప్రమాదం ఉంది అని చెప్పేసి వాళ్ళు మాకు, అంటే వాళ్ళు పెద్దలు ఏది చెప్పినా వినాలి, బట్ మనం యంగ్ కాబట్టి డెఫినెట్గా వినము. అసలు ఏముంది ఇందులో, ఎందుకు ఆ సౌండ్స్ వస్తున్నాయి అంటే ఎప్పుడెప్పుడు ఈ సౌండ్స్ వస్తున్నాయని చెప్తే వాళ్ళు డెఫినెట్గా అయితే నాకైతే క్లియర్గా చెప్పారు, రాత్రిపూట. కొన్నిసార్లు అయితే ఇలాంటి మాటలు వింటేనే భయం అవుతుంది, అటు పక్కకి ఎవరు వెళ్ళరు. బట్ మేమైతే డేర్ చేస్తాము, ఇది ఒక అడ్వెంచర్ అని చెప్పుకోవచ్చు. లైఫ్ని రిస్క్లో పెట్టి అయితే నేను లోపలికి వెళ్తున్నాను. సో అసలు ఏముంది, నిజంగా ఉందా లేదా అని అయితే నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూస్తున్నారు కదా, ప్రజెంట్ అయితే మనం లోనికి వెళ్ళబోతున్నాము. సో ఇలాంటి యాక్టివిటీస్ ఎవ్వరు ఇంటి దగ్గర ఈ టైంలో అయితే ఎవ్వరూ ప్రయత్నించొద్దు. యాక్చువల్లీ టైం ఇప్పుడు 12 అవుతుంది. సో ఈ టైంలోనే పారానార్మల్ యాక్టివిటీస్ ఎక్కువ జరుగుతాయి కాబట్టి దెయ్యాలకు సంబంధించిన అనుభూతులు కానీ, సో అంటే దెయ్యాలకు సంబంధించినవి సిమ్టమ్స్ ఏవైతున్నాయో ఈ టైంలోనే బయటకు వస్తాయి. సో పైగా ఈరోజు అమావాస్య. సో డెఫినెట్గా అయితే మీరు ఎప్పుడు ఇలాంటివి ప్రయత్నించొద్దు. హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళైతే డెఫినెట్గా ఈ వీడియో చూడకండి. సో నేను ముందే చెప్తున్నాను, సో చాలా డేంజరస్ ఇది. సో చిన్నపిల్లలు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. సో లోన్కి అయితే వెళ్ళబోతున్నాము. ఇక్కడ మెయిన్ మనకి ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటంటే, చెప్పాను కదా, సో ఇక్కడ కొన్ని దెయ్యాలకు రాత్రిపూట వింత వింత శబ్దాలు రావడము, ఎవరో ఏడవడము, ఒక ఫ్యామిలీ మొత్తం కూర్చొని ఏడవడము, సో ఇలాంటివన్నీ మనకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అయితే చెప్పారు. సో మనం ఇప్పుడు లోనకి వెళ్ళి చాలా డేర్ చేస్తున్నాను. నాకు అడ్వెంచర్ అంటే చాలా ఇష్టం కాబట్టి సో నేను అడ్వెంచర్ పరంగానే వెళ్తున్నాను. సో దెయ్యాలు ఉన్నాయి లేవు అని అయితే నేను క్లారిటీగా చెప్పలేను, బట్ ఇక్కడికి వెళ్ళాక మనం అయితే చూద్దాము. సో రండి వెళ్దాము. సో చూస్తున్నారు కదా ఎంత భయంకరంగా ఉందో లోపల. మా కెమెరామ్యాను నేనే చాలా డేర్ చేసి ఇక్కడికి వచ్చామండి. పైన చూడండి ఒకసారి. సో నార్మల్ పర్సన్స్ ఎవరైనా సరే ఇక్కడికి రాలేరు. డెఫినెట్గా ఎంత భయంకరంగా ఉంది. ఇది ఎప్పట్లో నవాబు కాలంలో కట్టించిన ఆ బిల్డింగ్ ఇది. ఇక్కడికి చూస్తున్నారు కదా, ఈ కిటికీలు ఇవన్నీ చూస్తుంటే రెగ్యులర్గా మీరు చూసే హారర్ మూవీస్ ఇలాంటి ప్లేసెస్ని చూసి ఇన్స్పైర్ చేసినట్లే ఉంటుంది. సో ఇక్కడ ఏదో ఆత్మలు ఉన్నాయి అంటే రకరకాల వింత వింత శబ్దాలు రావడము, పారానార్మల్ యాక్టివిటీస్ ఎక్కువగా జరుగుతున్నాయి అని అయితే అందరూ అంటున్నారు. సో నేను దానికోసమే ఈరోజు ఒక అడ్వెంచర్ చేసి మీకు చూపిద్దామని అయితే తీసుకొని వచ్చాను. సో ఇక్కడ చూడండి, మనకి ఇది ఎంత భయంకరంగా ఉందో చూడండి. ఇదంతా వేర్లు, ఇది చాలా 155 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ క్లియర్గా చూసినట్టయితే ఆ వేర్లు చూడండి ఎంత భయంకరంగా ఉన్నాయో. ఏదో జడలం ఊడల మర్రి, చిన్నప్పుడు మనం ఆర్జీవీ సినిమాలో చూస్తాం కదా దెయ్యం, ఎగ్జాక్ట్గా ఇలాంటి ప్లేసెస్లోనే ఉంటుంది అన్నట్లయితే ఇలాంటి రిఫరెన్స్ తీసుకొని చూసుంటారు. అక్కడ నుంచి ఊడలు పైనుంచి ఇక్కడ వరకు లోనకు వచ్చాయి. సో చెట్టు వేర్లు, ఇది సంథింగ్ నేను క్లియర్గా చూపిస్తాను. అయితే చెట్టు వేర్లు ఎంత భయంకరంగా ఉన్నాయో. మై గాడ్, ఇంకా లోనకి వెళ్దాం రండి. సో ఇక్కడైతే గదులు అయితే ఉన్నాయి. అమ్మో చాలా భయంకరంగా ఉంది. నాకే చాలా భయం వేస్తుంది నేను, ఎందుకంటే ఇక్కడ ఎవ్వరు లేరు. ఒకవేళ ఈ దెయ్యం అనేది ఒకవేళ ఉంటే ఆత్మలు వచ్చి మా మీద పడితే మా కెమెరామ్యాను నేనే ఉన్నాం ఇక్కడ. చాలా రిస్క్ చేసి అయితే వస్తున్నాము. అడుగడుగు చూసుకొని వేయాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇక్కడ మనకి క్లియర్గా రూమ్ అయితే మీకు తెలుస్తుందో లేదో, చాలా రీసౌండ్ అయితే వస్తుంది. ఇక చూస్తున్నారు కదా, ఇక్కడ అద్దాలు ఇవన్నీ కింద పడి పగిలి ఉన్నాయి. ఇప్పుడు మనకు కావాల్సింది అయితే మెయిన్ ఇందులో అయితే ఆత్మలు ఉన్నాయి అని అయితే అంటున్నారు. సో డెఫినెట్గా మనం చూద్దాం. ఇప్పుడు ఒకసారి అటు చూపించు. అమ్మో నాకు నిజంగా చాలా భయం అవుతుంది, ఏం జరుగుతుందేమో అర్థం కావట్లేదు. ఒకసారి చూస్తున్నారు కదా,
ఒకసారి పైన చూడండి ఒకసారి ఎలా ఉందో. అప్పట్లో ఈ కట్టడాలు ఎంత అంటే ఆర్కిటెక్చర్ పరంగా ఎంత డెవలప్ అయి ఉన్నాయో. వినిపిస్తుందా మీకు? సౌండ్ వస్తుంది ఒకటి. నీకేమైనా వినిపిస్తుందా సౌండ్? నాకు భయం అవుతుంది, వెళ్ళిపోవాలనిపిస్తుంది ఇక్కడ నుంచి. సరే లోనకైతే వెళ్దాము. ఇక్కడైతే అంత క్లారిటీగా ఏం లేదు, రీసౌండ్ వస్తుంది మనం మాట్లాడే మాటలు కూడా. సో ఇదే ఏరియాలో యాక్చువల్లీ బ్లడ్ ఇది, సారీ ఇదొక పెయింట్ అనుకుంటా ఇది. అమ్మో ఎంత భయంకరంగా ఉందో. మరి నాయనా గాయస్, చాలా డేర్ చేస్తున్నా గాయస్. డెఫినెట్గా అయితే మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి. అమ్మో ఇక్కడైతే ఏదో క్లాత్ ఉంది, సంథింగ్ దేనికి సంబంధించిందో తెలియదులే కానీ. సో గాయస్ ఎంత లోపలికి ఉందో చూడండి. నేనైతే ఓ మై గాడ్ చాలా లోపలికి ఉంది ఇది. అమ్మో పెద్ద పెద్ద గదులు చూస్తున్నారు కదా. ఇక్కడ ఏముంది? ఇంకా లోనికి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాము. నాకు నిజంగా చాలా భయం అవుతుంది నాకు. ఏం జరుగుతుందేమో, నేను ఎందుకు ఇంత డేర్ చేశాను కానీ. సో మీకోసమే గైస్, నిజంగా చాలా డేర్ చేసి నేను లోనికి వచ్చాను. సో దెయ్యాలనే కాన్సెప్టు అసలు ఎంత ఇలాంటి నిర్మానుష్యమైన ప్రదేశాలకు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమో తెలియదు, ఎవరు ఏం చెప్పలేము. సడన్గా మనం ఇవన్నీ నమ్మం అనుకుంటారు కానీ పొరపాటున జరగరాంది ఏదైనా జరిగితే మాత్రం ఇక్కడ ఎవరు చూశారు కదా. ఇక్కడంతా కుంకుమ పసుపు ఇదేదో ఉంచారు గాయస్. పూజలకు సంబంధించిన వివరాలు అయితే వస్తున్నాయి. సో సౌండ్ చూసారా? మీకు ఏమన్నా సౌండ్స్ వినిపిస్తున్నాయా? నాకు ఒక్కడికే వినిపిస్తున్నాయా? నాకు తెలియట్లేదు బ్రో. నీకు ఏమైనా వినిపిస్తుందా సౌండ్? నాకు మొత్తం రీసౌండ్ వస్తుంది. మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా, నేను ఏం మాట్లాడినా సరే అది రీసౌండ్ వచ్చేస్తుంది. అదిగోండి. సో ఇది చూపించు క్లియర్గా. ఇది పూజలకు సంబంధించిన దానికి సంబంధించిన దానికి ఉంది. ఒకసారి దగ్గరికి వచ్చి చూపించి. ఇదంతా కుంకుమ పసుపు ఇవన్నీ ఉన్నాయి. సో లిటరలీ నాకు నిజంగా ఇది చూసిన తర్వాత ఇంకా భయం ఎక్కువ అవుతుంది. సో చూడండి, ఈ పూజకి సంబంధించిన దారాలు కానీ ఇది కానీ ఇక ఇక్కడ మనం అయితే లోనకి వెళ్దాం. ఇది ఎప్పుడుదో 155 సంవత్సరాలు అంటే ఇంకా మీరు అర్థం చేసుకోండి. సో ఇక్కడ ఎలా ఉంటుందో. అమ్మో యాక్చువల్లీ చాలా వరకు నాకు తెలిసినంత వరకు అయితే ఇక్కడ దెయ్యాలు ఉన్నాయా లేదా అనే కాన్సెప్ట్ పక్కన పెడితే ఇది బ్రో నీకు వినిపించిందా సౌండ్ ఇప్పుడు? లేదు, డెఫినెట్ కిటికీలు కనుక ఒకేసారి కొట్టుకుంటే అంటే ఎలా ఉంటుంది ఇప్పుడు? వాటి ప్రదేశానికి మనం వచ్చి అంటే వెళ్ళిపోమని చెప్పడానికి కొన్ని సిగ్నల్స్ అయితే ఇస్తాను చెప్పేసి. అమ్మో బ్రో వెళ్ళిపోదామా? నాకు చాలా భయంగా ఉంది. సౌండ్స్ అయితే వస్తాయి, చూసావు కదా. సో గాయస్, నేను సీరియస్లీ చెప్తున్నాను, ఇక్కడైతే ఖచ్చితంగా ఏదో నాకైతే ఉంది అని అనిపిస్తుంది. బయటికి బ్రో నాకు దారి కూడా ఎటో తెలియట్లేదు. ఇప్పుడు బయటికి వెళ్ళాలి, అర్థం అవ్వట్లేదు. నాకు భయం అవుతుంది. వెళ్దామా? అమ్మో చైర్, ఇక్కడ పాడుబడ్డ చైర్ అయితే ఉంది ఒకటి. సో చూడండి, ఏమో నాకు తెలియట్లేదు బ్రో. ఇప్పుడు నీకు వినిపించింది కదా సౌండ్. ఓ ఎక్కడ వెళ్ళిపోదాం పదా, నాకు భయం అవుతుంది. ఇది పైకా ఎటా ఏం అవ్వట్లేదు, నాకు అర్థం అవ్వట్లేదు.
ఏమో డోర్ లేదు, భయం అవుతుంది. కిటికీ ఇందాక క్లోజ్ అయిందా? ఇప్పుడు నేను చూసినప్పుడు క్లోజ్ అయింది కదా, ఓపెన్ అయింది ఏంటి? ఇక్కడైతే స్టెప్స్ ఉన్నాయి, పైకి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. ఒకసారి పైన ఏముందో చూపిస్తాను మీకు క్లియర్గా. ఇక్కడ కాళ్ళ నచ్చులు కూడా ఉన్నాయి. ఎవరన్నా వస్తున్నారంటే 150 సంవత్సరాలు అయింది ఇది క్లోజ్ అయ్యి. అంటే ఎవరు వస్తున్నారు ఏంటి క్లారిటీ అయితే లేదు కానీ రాను చూశారు కదా ఎంత భయంకరంగా ఉందా. బ్రో అమ్మా బ్రో, నిజంగా ఏంటి ఏం అర్థం కావట్లేదు. బయటికి వెళ్ళాలన్నా కానీ చూస్తున్నారు కదా అసలు ఏంటి గాయస్ ఇది. రకరకాల అంటే నాకే చాలా భయంగా ఉంది. నేను ఆ దెయ్యాలు లేవు అని నమ్మేటోడిని. ఇట్లాంటి అడ్వెంచర్ ఇప్పుడు ఆ డోర్ కనుక నేను వేస్తే అది ఓపెన్ అయిపోతుంది. అంటే పాత 150 సంవత్సరాలు అయింది కాబట్టి అది అసలు దాని అంటే అదే ఓపెన్ అవుతుందా లేదంటే ఏమన్నా పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి అయితే నాకు తెలియట్లేదు. ఇక్కడైతే వినిపించిందా సౌండ్ ఏమన్నా? చూడు అక్కడ చూడు చైర్ బ్రో, అక్కడ ఒక చైర్ చూపి ఒకసారి బ్రో. ఆ చైర్ ఇప్పుడు ఇట్లా తిరగలేదా? ఇప్పుడు పెద్ద అంటే లోనకైతే ఒక గుహలాగా అయితే ఉంది. ఇది ఎక్కడి నుంచో తెలియదు కానీ నాకైతే గుహలాగా ఉంది. డోర్ కింద సౌండ్ వస్తుంది బ్రో. నీకేమైనా సౌండ్ వినిపిస్తుందా? మరి నాకే ఎందుకు ఇట్లాంటి అంటే నిజంగా నాకు భయం అవుతుంది. వెళ్ళిపోదామా దారి ఎట్లా? అగో వినిపించిందా? నాకు ఎక్కడో అర్థం కావట్లేదు. అనవసరంగా వచ్చామనంటే ఆ డేర్ లేదు ఏం లేదు, వెళ్ళిపోదాం అడ్వెంచర్ లేదు ఏం లేదు. సౌండ్స్ వస్తున్నాయి. లోపల చైర్ ఉంది, ఒకసారి ఇటు చూద్దామా ఇంకేమన్నా ఉన్నాయేమో. ఇంకో చైర్ ఉంది లోపల. బ్రో లోపల ఇంకా పెద్ద ఒక గుహలాగా అయితే ఉంది. అసలు ఎటు వెళ్ళేది కావట్లేదు ఇక్కడ. నాకు చాలా భయంగా ఉంది. ఒకసారి ఇలా వెళ్దాము. ఏదో సౌండ్స్ వస్తున్నాయి, నాకు భయం అవుతుంది. ఇప్పుడు ఎక్కడున్నాం మనం? వెళ్ళిపోదాం కదా, వెళ్దామా? ఇందాకలు ఇదే కదా ఓపెన్ అయ్యింది. ఇదేంటి ఇలానే ఓపెన్ అవుతుందా లేకపోతే ఎట్లా? కిందకి ఏముంది కింద? బ్రో భయం అవుతుంది బ్రో. ఒకసారి లోపల చూపించు. నీకైతే సౌండ్స్ అయితే వినిపిస్తున్నాయి, నాకు ఒక్కడికే వినబడుతుందా లేకపోతే జోక్ చేస్తున్నాను? సో ఒకసారి అయితే కిందకి వెళ్తున్నాం మనము. ఇది చూస్తున్నారు కదా ఎంత పెద్ద రీసౌండ్ వస్తుందో. ఒకసారి పెద్ద ఇక్కడంతా ఏదో టేబుల్ ఉంది. ఇక్కడ చూడు ఫింగర్ ప్రింట్ ఏదో ఏళ్ళు వచ్చులు అయితే ఉన్నాయి ఇక్కడ. చూస్తున్నారు కదా నిజంగా వాళ్ళందరూ ఏదో చెప్తుంటే అమ్మో అది నా నీడే కదా. నాకు ఇంకా భయం అవుతుంది. నా నీడ చూసే నేను భయపడుతున్నాను గైస్. ఏదన్నా
చూ నేను నిజంగా వీళ్ళందరూ చెప్తే నేను నమ్మలేదు ఇట్లాంటి యాక్టివిటీస్. బ్రో బ్రో అక్కడనా? ఎవరు లేరు, సౌండ్స్ వస్తున్నాయి. దారి తప్పిపోయామా మనం? 150 రూపాయలు సౌండ్స్ వస్తున్నాయి ఇక్కడ. ఇక్కడ నాకేం తెలియట్లేదు. అక్కడి నుంచో వచ్చిన సౌండ్స్. ఇప్పుడు ఏం లేదు, అంతా ఖాళీగా ఉంది కదా. చూపియాలా? నీదేముంది, నువ్వు రికార్డ్ చేస్తావు, నా పని అయిపోయింది ఇంకా. నాకు భయం అవుతుంది. నాకు ఇక్కడే సౌండ్ వచ్చింది కదా, నీకు క్లియర్గా వినిపించింది కదా. అక్కడ చూడండి ఒకసారి, తల ఏదో కొద్దిగా తల కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది కదా అక్కడ. కనిపించిందా ఇప్పుడు నీకు? ఏమైనా కనిపించిందా? ఒకసారి జూమ్ చేయి. అక్కడ ఏదో చిన్న తల ఉన్నట్టు అనిపించింది నాకు. చూడండి ఎంత భయంకరంగా అనిపిస్తుందో ఇది. కానీ చూడండి ఎంత పెద్ద, అసలు ఇది మనం నార్మల్గా మాట్లాడితేనే ఎంత భయంకరంగా ఉందో. ఇప్పుడు ఎట్లా వెళ్ళాలి నాకు? అమ్మా మనం వెళ్ళిపోదాం గైస్. ఇక్కడ పైన ఏదో స్టెప్స్ అయితే ఉన్నాయి. అబ్బా ఒకసారి పైకి వెళ్ళి చూద్దామా? ఒకసారి పైకి అయితే వెళ్తున్నాను నేను. ఇది చాలా డేర్ చేసి వెళ్తున్నాను. ఇప్పటివరకు కిందనే ఇలాంటి మీరు చూసారంటే ఏవేవో సౌండ్స్ వస్తున్నాయి, బట్ క్లారిటీ లేదు. వీటిని అంటే ఓల్డ్ది కాబట్టి డెఫినెట్గా ఇలాంటి సౌండ్స్ వస్తాయి అని అనుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ డోర్లని ఎవరా, నాకేం అర్థం కావట్లేదు. ఇక చూసారే ఒక్కసారి ఇలా చూడండి. ఇందులోకి అయితే ఇలాంటి యాక్టివిటీస్ డెఫినెట్గా ఆ దెయ్యాలు, అది ఏ ఆత్మలు ఇట్లాంటివన్నీ ఇవి చూస్తే నిజంగానే నమ్మాలనిపిస్తుంది. చూడండి ఎంత క్రూయల్గా ఉన్నదో, ఎంత భయంకరంగా ఉందో స్టెప్స్ ఇవన్నీ. సో నేనైతే వెళ్తున్నాను. నేను మీకు క్లియర్గా పైన ఏముందో డెఫినెట్గా చూపిస్తాను. సో అడ్వెంచర్ అంటే అడ్వెంచరే. ఎంత భయంకరంగా ఉందో అసలు. ఇక కింద హ్యాండ్ గ్లౌజ్ అనుకుంటా. వామ్మో ఇది వింత సౌండ్లు వస్తున్నాయి గాయస్ డెఫినెట్గా. ఇట్లా చూడండి ఎంత పెద్ద లోపలికి ఉందో ఇదంతా. ఇట్లాంటి ప్లేసెస్లో డెఫినెట్గా ఈ ఆత్మలు, దెయ్యాలు అంటే ఇలాంటివన్నీ నివసించడానికి చాలా అనువైన ప్రదేశం అని చెప్పేసి మనకు చిన్నప్పటి నుంచి మనకు పెద్దలు అయితే చెప్తుంటారు. అంటే ఇలాంటి ప్రదేశంలో ఏదన్నా జరుగుతుంది అని చెప్పేసి దానికైతే మనకు డెఫినెట్గా ఆనవాళ్ళు అయితే క్లియర్గా చూపించవచ్చు. అంటే మన పెద్దలు ఊరికే చెప్పరు గాయస్, మన పూర్వీకులు ఎవరైతే చెప్తుంటారో ఎలాంటి ప్లేసెస్లో అనుమానాస్పద ఘటనలు జరుగుతున్నాయని చెప్పేదానికి ఈ బిల్డింగ్ చాలా నిదర్శనం. అంటే 155 సంవత్సరాల నుంచి ఉన్న బిల్డింగ్లో అంటే కొన్ని కుటుంబాలు నివసిస్తున్నట్టు, ఆత్మలు ఉన్నట్లు ఇవన్నీ చెప్తుంటారు గాయస్. అది మనకేం అర్థం కావట్లేదు ఇక్కడ. ఇటైతే ప్రజెంట్ అయితే వెళ్దాము. చూస్తున్నారు కదా ఇక్కడ, అమ్మో ఇక్కడ ఎంత భయంకరమైన ప్లేసెస్లో, నిర్మానుష్యమైన ప్రదేశాల్లో సో పారానార్మల్ యాక్టివిటీస్ జరగడం అనేది అది ఇంకా చుట్టుపక్కల వాళ్ళు చెప్పిన దానికి ఈ ప్రదేశంలో ఉన్నదానికి డెఫినెట్గా నాకైతే నమ్మాలనిపిస్తుంది. నేను ఇంతకుముందు ఎప్పుడు దెయ్యాలు నమ్మలేదు, బట్ ఇప్పుడు మాత్రం ఎంత భయంకరంగా ఉందంటే నేను ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఇందాక నుంచి ఏవేవో సౌండ్స్ వస్తున్నాయి. అంటే ఎలా అంటే మనము ఒక ఆత్మల ప్రదేశంలోకి వచ్చి అంటే వాటి దగ్గర ఉండొద్దు, వెళ్ళిపోండి, ఉంటే మీకే ప్రమాదం అనే విధంగా కొన్ని సైన్స్ వస్తాయి వాటికి. అంటే అవి కొన్ని మనకి అంటే కొన్ని సింబల్స్ పరంగా మనకు చెప్తుంది మీరు ఇక్కడికి రావద్దు అని చెప్పేసి. జనరల్గా మూవీస్లో చూసినట్టే అవి వాటి ప్రదేశంలోకి వెళ్ళినప్పుడు అంటే మనకి ఇన్ఫామ్ చేస్తుంటుంది కొన్ని సౌండ్స్ ద్వారా కావచ్చు, కొన్ని యాక్టివిటీస్ ద్వారా కావచ్చు. ఇప్పుడు నాకు అదే అనిపిస్తుంది. డెఫినెట్గా ఇక్కడికైతే వెళ్ళిపోదాము.
ఇక్కడ ఇటు వెళ్దాము, ఇక్కడికి వెళ్దాం రండి. లోనకైతే వెళ్ళిపోదాము. ఇక్కడ చూస్తున్నారు కదా, వామ్మో ఇది చూస్తుంటేనే భయం అవుతుంది. చూశారు కదా ఎంత పెద్దగా ఉందో చూడండి ఒకసారి. అంటే ఇలాంటి ప్రదేశాల్లో డెఫినెట్గా నేనైతే నాకు చాలా భయంగా ఉంది. ఇప్పుడు నేను ఏదో చేద్దాము అనే నార్మల్గా ఉద్దేశంతో వచ్చాను, కానీ నేను ఇంత భయంకరంగా నేను ఎప్పుడు వినలేదు. ఇప్పుడు ఇలాంటివి గజ్జల సౌండ్ వస్తుందని చెప్పేసి అందరూ అంటుంటారు, నిర్మానుష్య ప్రదేశంలో ఇలాంటి ఏడుపులు వస్తున్నాయని, గజ్జల సౌండ్ వస్తుందని చెప్పేసి. అంటే బయట కూడా చెప్పారు మనకు క్లియర్గా. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా నాకు స్టార్టింగ్లో మీకు ఈ మైక్లో సరిగ్గా మీకు వినిపించిందో లేదో నాకైతే క్లారిటీ లేదు. ఫుటేజ్ చెక్ చేస్తే మాత్రం డెఫినెట్గా అర్థమవుతుంది. ఒకసారి గజ్జల సౌండ్ నాకు 2 సార్లు వినిపించింది. వచ్చినప్పుడు ఎంట్రన్స్లోనే వినిపించింది. అంటే వాటి సైన్స్ అవి మనం వాటి ప్లేసెస్లోకి వచ్చినప్పుడు అవి డెఫినెట్గా మనల్ని హెచ్చరిస్తాయి, మీకు ఇది ప్రమాదం, వెళ్ళొద్దు, రావద్దు అని చెప్పేసి. సో చూస్తున్నారు కదా, నా వాయిస్ నాకే వినిపిస్తుంది. ఎంత భయంకరంగా ఉందో చూడండి. సో ఇక్కడ ఈ కోటలు ఇదంతా 155 సంవత్సరాల ముందు కట్టిందంటే ఇప్పటికీ ఇంత స్ట్రాంగ్గా ఉంది. సో వీటి అనువైన ప్రదేశంగా వాటిని మలుచుకొని దెయ్యాలు, భూతాలు అనేది అంటే చాలామంది నమ్ముతారు. ఎంత ఎడ్యుకేటెడ్ అయినా సరే దెయ్యాల గురించి ఒక రకంగా చీకటి అంటే భయపడతారు. ఇది చీకటి అంటే భయపడతారు. నాకు నిజంగా చాలా భయం వేస్తుంది, నేను ఓపెన్గా చెప్తున్నాను. చూశారు కదా, ఈ ప్రదేశం చూస్తేనే ఒక నార్మల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో డెఫినెట్గా కష్టం ఇక్కడ వచ్చి అంటే ఉండేంతకైతే కష్టం. నాకు ఈ అచ్చులు కానీ ఇవన్నీ ఏదో ఉన్నట్టయితే అనిపిస్తుంది కదా, అనుమానాస్పదంగా ఏదైతే ఉంది ఇదైతే క్లియర్గా తెలుస్తుంది. సో చూడండి, ఒక్కొక్క ప్లేసెస్లోకి ఏది చూసినా భయమే అవుతుంది నాకు. ఆ నీడని చూసినా కానీ ఎంత భయంకరమైన ప్రదేశము, అమ్మో. అంటే ఇక్కడికి వచ్చినప్పుడు మమ్మల్ని లిటరలీ చెప్పాలంటే ఇక్కడ ఒక అతను ఉన్నాడు. ఎలా అంటే మీకు అరుంధతి సినిమాలో ఒక గేట్ దగ్గర ఒక అతను ఉండి మీరు అక్కడ వెళ్ళొద్దు, లోన ప్రమాదం, లోన ఎవరూ లేరు అని చెప్పేసి చెప్తుంటాడు కదా. సో అలాగే మాకు ఇక్కడ ఒక అతను ఉన్నాడు. అంటే ఆయన నేను దెయ్యమని చెప్పను, బట్ ఆయన అయితే నేను క్లియర్గా చెప్పాడు, నేను చాలా విన్నాను ఇలాంటి సౌండ్లు కానీ ఏడ్చే శబ్దాలు కానీ. మేము సాయంత్రము 6 తర్వాత ఇలాంటి ప్లేసెస్లోకి అసలు ఇటు వైపు కూడా రాము, మీరు వెళ్ళకండి అని అయితే మాకు క్లియర్గా చెప్పాడు. కానీ మేమైతే ఒకసారి డేర్ చేసే వచ్చాము, ఏది ఉందో తెలుసుకోవాలి అని చెప్పేసి అయితే వచ్చాము. చూడండి ఇక్కడ ఎలాంటి ప్రదేశాలు ఉన్నాయో. ఒక పెద్ద కోట, ఇక్కడ అంతా రీసౌండ్ వస్తుంది. సరే ఇక్కడైతే డోర్ ఉంది, డోర్ తీసే ప్రయత్నం అయితే భయం అవుతుంది. డోర్ తీస్తే ఏమొస్తుందో అని చెప్పేసి. డోర్ లాక్ తీసే ఉంది, కానీ ఏదో పుష్ చేస్తున్నామని అవ్వట్లేదు. ఎవరైనా ఉన్నారా? అమ్మో, బ్రో సౌండ్స్ వస్తున్నాయి బ్రో. వెళ్ళిపోదాం పదా, నాకు భయం అవుతుంది, నాకు చాలా భయం అవుతుంది. వినిపించింది కదా ఇప్పుడు నీకు సౌండ్? ఇటు ఇలా చూడండి, ఇక్కడ ఏదో పెద్ద కుంటలాగా ఉంది. ఇక్కడ లోన అయితే ఒక పెద్ద రూమ్. అరే ఎటు వెళ్ళినా కానీ ఇక్కడ ఏదో ఒక రూమ్ అయితే కనిపిస్తుంది, చాలా భయంకరంగా ఉంది. అంటే యాక్చువల్లీ ఇది మొత్తము ఒక 150 రూమ్స్ ఉన్నాయన్నారు. అన్ని రూమ్లో ఇదే యాక్టివిటీస్. ఏ రూమ్ నాకైతే నార్మల్గా అనిపించట్లేదు, ఒక నెగిటివ్ ఎనర్జీ మా చుట్టూ ఉన్నట్టయితే అనిపిస్తుంది. సో
వీడియో చేసేటప్పుడు నార్మల్గా జనరల్గా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చాలా సేపటి తర్వాత మనకి అక్కడ ఏదో ఉన్నట్లు ఏదో జరుగుతున్నట్లు మనం ఎక్స్పీరియన్స్ చేస్తాము, మన సెన్సెస్ చెప్తాయి ఇక్కడ ఏదో జరుగుతుందని. కానీ నాకు స్టార్టింగ్ నుంచి ఇక్కడ ఎండింగ్ వరకు ఏ రూమ్లోకి వెళ్ళినా సరే అంటే ఎలా అనిపిస్తుంది అంటే ఇది నాది, ఇది నీ ప్రదేశం కాదు, వెళ్ళిపో అని ఏదో లోపల నా సెన్సెస్ చెప్తున్నట్లు అనిపిస్తుంది. అది ఎందుకు భయం అవుతుంది. సో చూశారు కదా, ఇక్కడికి నేను వెళ్ళినప్పుడే నాకు గుండె దడదడా కొట్టేసుకుంటుంది. నా వల్ల అయితే అవుతలేదు. చాలా ఇక్కడికి కూడా ఉంది. ఇంక వెళ్ళిపోదాం పద గైస్, నాకు చాలా భయం అవుతుంది. ఇక అసలు ఎటు వచ్చామో కూడా తెలియట్లేదు. ఇన్ని రూమ్స్ ఉన్నాయి ఇక్కడ. నిజంగా దారి ఎటు ఉంది మాకేం అర్థం కావట్లేదు. ఎటువైపు వచ్చాము ఏంటి బ్రో? ఇక్కడ ఏదో ఉంది, ఒకసారి ఇటు చూపించు. చూశారు కదా, ఎటువైపు వెళ్ళినా ఏదో ఒక రూమ్ వస్తుంది. ఆ రూమ్లో అయితే ఏదో యాక్టివిటీ జరిగినట్టు అయితే తెలుస్తుంది. అమ్మో ఇది చాలా భయంకరంగా ఉంది, వద్దు, నాకే భయం అవుతుంది. లోపల అసలు మనం ఎక్స్పీరియన్స్ చేయలేము, ఎంత భయంకరంగా ఉందో. ఓ మై గాడ్, డెఫినెట్గా ఏదో ఉంది ఇక్కడైతే. రండి ఒకసారి యువతల పక్కకి రండి. ఒక నిర్మానుష్యమైన ప్రదేశం ఇది. చూస్తున్నారు కదా ఎంత భయంకరంగా ఉందో. నాకు ఏమన్నా చెప్దామన్నా నాకు చాలా భయం వేస్తుంది ఇక్కడ. అంటే భూతాలు ఇట్లాంటి వాట్స్ యూజ్ చేద్దామంటే అంటే నాకు ఇట్లా అనిపిస్తుంది అని చెప్దామన్నా నాకు చాలా భయంకరంగా అనిపిస్తుంది. ఒకసారి చూశారు కదా ఇక్కడ ఇదంతా నల్లగా, ఇదంతా ఇవన్నీ చూస్తుంటే ఇది ఇప్పుడుదైతే కాదు. ఇది ఇక్కడ ఏదో కొటేషన్స్ కూడా ఉన్నాయి, భయంకరంగా ఉన్నాయి. గాడ్ నెవర్ సేఫ్ లైఫ్ అని చెప్పేసి ఇక్కడ ఏదో రాసి ఉంది. బ్రో బ్రో డోర్ క్లోజ్ అయింది బ్రో. డోర్ క్లోజ్ అయింది బ్రో. అక్కడ వెళ్ళిపోదాం పద, ఇటు నుంచి వెళ్దామా? దారి లేదు ఇక్కడ, దారి లేదు. డోర్ క్లోజ్ అయింది, ఓపెన్ అవుతుంది బ్రో. తీద్దామా? అటు దారి లేదు, డెఫినెట్గా ఈ డోర్ నుంచే వెళ్ళాలి మనం. తీస్తే ఏమవుతుందో నాకు చాలా భయం వేస్తుంది. అమ్మో, ఎవరైనా ఉన్నారా బ్రో? నాకు భయం అయింది. ఆ డోర్ క్లోజ్ అయింది, రూమ్లో ఇరుక్కుపోయాం. రెండు రూమ్లు క్లోజ్ అయిపోయాయి బ్రో. ఏమైంది? లైట్ ఎందుకు పోయింది? ఫోన్ ఛార్జింగ్ లేదు, ఎలగట్లేదు బ్రో. ఏమైంది? ఓకే బ్రో, ఏడుపు వస్తుంది బ్రో. సౌండ్స్ వస్తున్నాయి బ్రో, సౌండ్స్ వస్తున్నాయి. ఫోన్ లైట్లేని. అమ్మో బ్రో, ఇక బ్రో సౌండ్స్ వస్తున్నాయి బ్రో. డోర్ ఊగుతుంది బ్రో. డోర్ ఊగుతుంది, చూసావా? డోర్ ఊగుతుంది, చూసావా? అగో ఈ డోర్లోకి వెళ్దామా? ఈ డోర్లో లేదు కదా డోరు. మమ్మ నాకు భయం అవుతుంది. ఈ డోర్లోకి ఎవరున్నారు బయట? హలో బ్రో. బ్రో డోర్ క్లోజ్ అయింది బ్రో. బ్రో నాకు భయం అవుతుంది బ్రో. ఎటు వెళ్ళాలి బ్రో? అనవసరంగా వచ్చాము. ఫోన్స్ ఎవరికి సిగ్నల్ కూడా లేదు, ఫోన్ చేద్దామంటే. ఎవరికన్నా ట్రై చేయి, ఎవరన్నా వస్తారేమో. మన ఫ్రెండ్స్కి ఎవరికైనా ఫోన్ చేయి. అనవసరంగా వచ్చాము, అడ్వెంచర్ లేదు, ఏం లేదు. ఏమో ఈడలాంటివంతా జరుగుతున్నాయి. డోర్ తీద్దామా? నిజంగా ఒక రూమ్లో లాక్ అయిపోయాం చూడండి.
ఇక్కడ ఏసిలా ఏ అమ్మా ఏదో అవుతుంది. లైట్ వేస్తాను అది నేను. ఇగో ఇప్పుడు చూడు, లైట్ ఆఫ్ చేసి ఆన్ అయ్యేలో డోర్ అన్నీ ఓపెన్ అయ్యాయి. చూడు చూడు వెళ్దామా? నాకు భయం అవుతుంది. ఇటు ఇటు ఇందాక ఇది క్లోజ్ అయింది కదా, ఇప్పుడు మనం ఇటు నుంచి ఎలా వెళ్ళాలి? సో వెళ్దాం పదా మనం. ఏదో ఉంది, ఏదో ఉంది, ఏదో ఉంది బయట. బయట సౌండ్ వస్తుంది. అమ్మో అమ్మో నాకు భయం అవుతుంది. నువ్వు వెంటనే వెళ్దాం పదా. ఇక్కడ ఏదో సౌండ్స్ వస్తున్నాయి, ఏదో 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 ఉన్నట్టు అనిపిస్తుంది. నీడగా అనిపించింది నాకు ఇప్పుడు. అమ్మో దా తొందరగా వెళ్దాం పద. వెళ్దాం పదా. ఎట్లా దారి ఎలా ఉంది? అమ్మో ఈ దారి క్లోజ్ చేశారు. దారి క్లోజ్ చేశారు. ఇటు అంతా క్లోజ్ చేసి ఉంది. అమ్మో ఇక్కడ కూడా క్లోజ్డ్ ఉంది అంతా. ఎటు వెళ్తున్నాము మనకి? అమ్మో ఎలా వెళ్ళాలి? ఇది మొత్తం క్లోజ్ చేసి ఉంది. ఎటు వెళ్ళినా అమ్మో ఒకసారి ఇక్కడ చూడు, ఏదో ఏదో కనిపిస్తుంది తల. ఏదో భయంకరంగా ఉంది కదా. అగో ఇక్కడ చూడు ఒకసారి, ఇక్కడ చూడు ఏదో ఉన్నట్టు కనిపిస్తుంది కదా. గోడ మీద ఇందాక మనం వచ్చేటప్పుడు ఇది ఉందా? ఇది లేదు కదా. ఒకసారి చూడండి. అంటే ఇందాకలే మేము వచ్చేటప్పుడు ఇది లేదు. ఏదో భయంకరంగా ఉంది. మనం వెళ్ళిపోదాం పదా. ఉండొద్దు ఇక్కడ, వెళ్ళిపోదాం పదా. మా కెమెరా లైట్ కూడా ఆగిపోయింది. చూస్తున్నారు కదా, మా కెమెరా లైట్ ఆగిపోయింది. సో డెఫినెట్గా ఇలాంటిది అయితే ప్రయత్నించొద్దు అసలు. నేనే కెమెరా లైట్ అయిపోయింది. ఫోన్ సిగ్నల్స్ లేవు. ఎవరికన్నా కాల్ చేద్దామంటే బయటికి ఎలా వెళ్ళాలో తెలియదు. ఎటు వెళ్ళినా మొత్తం క్లోజ్డ్ ఏరియా కనిపిస్తుంది మాకు. ఒకసారి నాకు లైట్ చూపించు ఒకసారి. లైట్ చూపించు. వెళ్దాం పదా. నాకేమో అర్థం కావట్లేదు. అవి ఏవో నీడలు కనిపిస్తున్నాయి బయటకు వస్తుంటే. వెళ్ళే ప్రతిసారి నాకు అనిపించింది. నీకు అనిపించిందా? ఎటు వెళ్తున్నాం మనం? నాకేం అర్థం కావట్లేదు, భయం అవుతుంది. ఎక్కడికి వెళ్ళినా ఒక దగ్గరికే వస్తున్నాము. సో చూస్తున్నారు కదా, ఎక్కడికి వెళ్ళినా ఒక దగ్గరికే వస్తున్నామేంటి? మాకు ఇక్కడ ఏమో అర్థం కావట్లేదు. ఈ గదిలో 150 రూమ్స్ ఉన్నాయి. అసలు ఏంటి నిజంగానే ఏమన్నా నాకైతే నీడలు కనిపిస్తున్నాయి. నేను వెళ్దాం అనుకున్న ప్రతిసారి నీడలు అయితే కనిపిస్తున్నాయి నాకు. సరే ఇటు వెళ్దాం కదండి. ఇక్కడ మళ్ళీ ఒక దగ్గరికే వస్తున్నాం. చూశారు కదా, డెఫినెట్గా బయటపడాలి ఇందులో నుంచి. వెళ్ళిపోదాం పద. ఈ దారి ఎటు ఉంది? గణేష్ పద, వెళ్దాం పద. వెళ్ళిపోదాం పద. బొమ్మ అవుతుంది ఇది. ఏంటి ఎక్కడికి వెళ్ళినా ఒక దగ్గరికే వస్తుంది. అమ్మో